ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. బోర్ కొడుతుందని ఫోన్ చేసావు, రమ్మన్నావు, వచ్చాను. వచ్చి పావు గంట అవుతుంది. ఇప్పుడు నాకు బోర్ కొడుతుంది. లోపల ఏమన్నా ఉంటే చెప్పే, ఏమనుకోనిలే. నేనే చెప్పాలి, కానీ నువ్వు మాత్రం చెప్పవు. ఇష్టం ఉన్నా చెప్పవు. నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతావు. కనిపిస్తే అసలేం లేనట్టుగా మాట్లాడతావు. నిన్న ఫోన్ చేసినప్పుడే నీకు తెలుసు ఇలాంటి టాపిక్ ఏదో నేను మాట్లాడతానని, కానీ ఇక్కడ మాత్రం ఓ ఇన్నోసెంట్ ఫేస్ పట్టుకుని కూర్చుంటావు. నేను అనుకున్న దానికన్నా ముదిరే నువ్వు. ఎవరు కాదు, ఈ రోజుల్లో అందరూ ముదరలేనండి. పైకి మాత్రం ఇదిగో మీలాగా నాలాగా కనిపిస్తారు. సరే విషయానికి వచ్చి, నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు. గాడ్, హౌ డు ఐ పుట్ ఇట్ నౌ? ఎందుకో తెలీదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ నేను అనుకునే నా డ్రీమ్ బాయ్కి ఉండాల్సిన ఒక్క క్వాలిటీ కూడా నీలో లేదు. అయినా నా మనసు ఎప్పుడు నిన్నే కోరుకుంటుంది. ఎన్నోసార్లు నన్ను నేను అడిగా, చెక్ చేసుకున్నా అతను కరెక్టా కాదా అని. ఎన్నిసార్లు అడిగినా నా మనసు చెప్పే సమాధానం ఒక్కటే, ఎస్, ఐఎమ్ టోటలీ ఇన్ లవ్ విత్ యూ. ట్రూలీ ఐ లవ్ యూ. నాకు తెలుసు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని. ఐ కెన్ ఫీల్ దాట్. నీ నోటితో చెప్తే ఐ ఫీల్ హ్యాపీ. నేను నీకన్నా ముందే ప్రేమించాను, కానీ చెప్పలేను. నేను నీకు కరెక్ట్ కాదని నాకు బాగా నమ్మకం. చదువు లేదు, ఉద్యోగం లేదు, ఏదో చూడటానికి బాగుంటాననే ఒక కాన్ఫిడెన్స్ తప్ప ఏమి లేదు. వేస్ట్ నేను నీకు. నీలో ఏదో తెలియని మొండితనం ఉంది, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. ఆ మాటకు వస్తే నీలో చాలా ఉన్నాయి. అయినా సరే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఏ? నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. స్టిల్ ఐ లవ్ యూ. ఇంకోసారి ఆలోచించు. ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. Close your eyes. ఏ? Just close your eyes. వినిపిస్తుందా? I love
రేయ్ అన్నా, ఆ పండుగను లేపేశారా లేదా ఫోన్ చేసి కనుకో. ఎత్తట్లేదన్నా. ఒకేదవా ఫోన్ ఎత్తడేట్రా. నువ్వు అనుకుంటున్నట్టు నేను పోకరీని కాదు. క్రిమినల్ని. ఇప్పుడు చెప్పగలవు ఐ లవ్ యూ. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఇంకోసారి ఆలోచించుకొని చెప్పు. హృదయం వెక్కడున్నది, హృదయం వెక్కడున్నది. హాయ్ అంకుల్, ఏంటి డల్గా ఉన్నారు? ఏం చెప్పమంటావురా, నా లైఫ్ మరీ క్రిటికల్ అయిపోయింది. ఎవరైనా అమ్మాయి మళ్ళీ లవ్ లెటర్ రాసిందా? నాకెవరు రాస్తారా? ఆఫ్టర్ ఆల్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఈ కాలం అమ్మాయిలకి హార్డ్వేర్ ఇంజనీర్లు అంటే ఇష్టం. ఏమైంది అంకుల్? నాకు ఇద్దరు తగిలారు. వాళ్ళలో ఒకడు పోలీసుడు. వాడిని చూస్తే పిల్లలు అన్నం తినేస్తారు, అలా ఉంటాడు వెధవ. రెండో వాడు పండు. ఆయన చూస్తే ఈ పోలీసుడు అన్నం తినేస్తాడు, ఈడలా ఉంటాడు. అదేంట్రా, పిప్పర్మెంట్ లో బఠానీలో జేబులు వేసుకున్నట్టు బుల్లెట్లు జేబులు వేసుకుని తిరుగుతాడేంట్రా పండుగాడు. ఏమైనా మీ అక్క చాలా గట్టిదిరా. పోలీస్ డిపార్ట్మెంట్ ని మాఫియా గ్యాంగ్ ని వెనకాలేసి తిరుగుతుంది. టైట్ సెక్యూరిటీ కోసం అనుకుంటా. శృతి లేమ్మా, టిఫిన్ చేద్దు గాని. టూరిస్టులకు కనువిందు చేసే గోల్కొండ కిల్లా రక్తపాతంతో నిండిపోయింది. అక్కడ 10 శవాలు పడి ఉన్నాయి. వీళ్ళందరూ రౌడీ షీటర్లుగా పోలీసులు చెబుతున్నారు. బాయ్ కనుక్కుంటా. నారాయణ మనుషుల్ని ఎవరు చంపారని అడుగుతున్నాడు. నాకు తెలుసా మెంటోడి చేసి ఉంటాడు. ఎవడు? ఇంకెవడా పండుగాడు. ఇలాంటి ఎదవ పనులు చేసేది ఆడే. ఫోన్ చేయి. చలో జల్దీ ఫోన్ కర్. చిన్న క్లారిఫికేషన్ కావాలి. ఆడని చంపింది నేనే. ఏ అటాక్ చేశారు, లేపేశాను. వాడేనంట. చెప్పాను కదా మెంటల్. ఆడే పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడేంటి? జరిగిన తర్వాత అయినా చెప్పాలిగా. ముందు భాయ్తో చెప్పు. బాయ్, చంపింది మనోడే, పండు అని.
చెప్పా చేయకుండా 10 మందిని వేసేస్తావా? మరి నాకు అవసరం లేదు. బెల్ట్ నికాల్. అరే నికాల్ రే. ఏయ్, తీ చేతి. నువ్వేంట్రా ఇంత కసిగా ఉన్నావు? దేవుడు అన్ని ఇచ్చాడు నీకు. అయితే ఏంటి? ఆడుకుందామా? నేను మగాళ్ళతో ఆడను. కానీ నేను ఆడతాను. రా. నువ్వు వెళ్ళి నేను వస్తాను. ఇప్పుడు మళ్ళీ ఎవరిని చంపా? ఎంత ప్రేమించాను నిన్ను, ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నేను, ఎంతో మంచివాడు అనుకున్నాను. అక్కడ ఉన్న చంపేశారంట. ఎవరిని? ఎవరో తెలీదు. ఇప్పుడు నేనేం చేయాలి? నిన్ను ప్రేమించాలా, మర్చిపోవాలా? మర్చిపో. ఎలా మర్చిపోగలను? నన్ను లవ్ చేస్తున్నావా లేదా చెప్పు. ప్రతి క్షణం నువ్వే గుర్తుకొస్తావు. నిద్రపోతున్నా నీ ఆలోచనలే. రోడ్డు మీద అమ్ముతున్న షర్ట్ చూస్తే నువ్వే గుర్తుకొస్తావు. కాస్త పొడిగా ఎవరు కనిపించినా నువ్వే గుర్తొస్తావు. ఏ జంట కనిపించినా నువ్వే గుర్తొస్తావు. అన్నం తింటుంటే గుర్తొస్తావు. ఒంటరిగా ఉంటే ఇంకా గుర్తొస్తావు. నా మొబైల్ రింగ్ అయిన ప్రతిసారి నువ్వే అనుకుంటాను. గడియారం వంక చూసి ఈ టైంలో ఏం చేస్తున్నాడో అని అనుకుంటాను. గంట గంటకి ఏం చేస్తుంటాడో కానీ నువ్వే చేస్తున్నావు. మనుషుల్ని చెప్పుకుంటూ తిరుగుతున్నావు. ఆ అమ్మాయి ఎవరు? ఫ్రెండ్. దాంతో ఎందుకు తిరగడం? అది అమ్మాయి కాదు. అందుకే తిరుగుతున్నా. దాని సంగతి నాకు అనవసరం. ఇలా ఎన్ని తప్పులు చేస్తావు? శృతి, నీకు విషయం అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు తప్పులు చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు చేసిన తప్పు కూడా కొత్త ఏం కాదు, ఇదివరకు చేసింది. కొత్తగా తప్పు చేస్తుంది నువ్వు. నన్ను ప్రేమించి తప్పు చేసావు. తప్పు కాదో నువ్వే బాగా ఆలోచించుకో. కానీ నేను మాత్రం తప్పు చేయలేదు. మంచి అమ్మాయిని ప్రేమించాను. నా కోసం ఎవరు ఇలా ఏడవలేదు. అది బాగా నచ్చింది. అమ్మా ధర్మం చేయి తల్లి. జీని ప్యాంట్ చూసి వెళ్ళమ్మా. కామంతో కట్టకట్లు ఆడిపోతున్నాను. ధర్మం చేయమ్మా. ఫ్లాంతర్ అది బ్లాక్ అదిరింది. నువ్వా బాబు? నీకు దమ్ముంటే ధర్మం చేయి బాబు. ధర్మం చేయడానికి దమ్మెందుకురా? మతం చేయడానికి కావాలరా?
ఏంట్రా ఎలా ఆడుకుంటావు చెప్పు బాబా ధర్మం చేయండి బాబా ఆ, ఈ మాట మళ్ళీ నాకు ఒకసారి పడిందో? ఏయ్, ఎవడు ఎంత వేస్తే అంత తీసుకో నాకింత కావాలని నోరు తెరిచి అడిగావు కాయ కోస్తా గుండెకాయ సార్ కోసేస్తారా అట్టాగే సార్ ఏయ్, ఈ వాయిస్ ఏంటనే నాకు గిట్టదురా ఐ హేట్ బెగ్గర్స్ వాయిస్ అమ్మా బాబు ధర్మం చేయండి బాబు ఏయ్, ఏయ్, నేను వెళ్ళిపోతున్నాను అనుకున్నావు కదరా I hate beggars. సుఖ మే సబ్ సాథీ దుఃఖ మే నాకో అన్న చెప్పన్నా నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు ఎప్పుడన్నాడు మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట ముష్టి వాళ్ళు సౌండ్ అంటే వాడికి పడదంట అడ్రస్ చెప్తాను రాసుకో చెప్పన్నా టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి 4 ఎకరాలు తడిసిపోవాలా నాకు వదిలే అన్నా బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలీబాయ్ వస్తున్నాడంటనా రాగానే ఆడింటికెళ్ళి నరికేద్దాం. జీవితం అంతా దొంగలతో క్రిమినల్స్తో గడుపుతున్నాను. నువ్వు రావడం నాకు తెలియదని అనుకోవద్దు. లేట్ నైట్ మీటింగ్లు మంచివి కావు. ఐఎమ్ నాట్ వార్నింగ్ యూ బికాజ్ యూ ఆర్ నాట్ ఎ కిడ్. ఐఎమ్ సారీ పాపా. గుడ్ నైట్. సార్ అలీబాయ్ ఎల్లుండి సిటీకి వస్తాడు. 6 months ట్రిప్ తర్వాత ఇండియాకి వస్తున్నాడు. ఈసారి మాత్రం వదలకూడదు. ఒక్కసారైనా నా చేతులతో వాడిని సెల్లు పడేయాలి. ఆ సాలా అలీబాయ్ గాడ్ని. కట్టి 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 రాసి రాసి లిప్స్టిక్ రాసి కొట్టేనా కొట్టి కొట్టేనా కొట్టి కొట్టేనా కొట్టి కొట్టేనా కొట్టి 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 అంతా కొట్టి భలే దొరికేవరా నాకు ఆ? ఇవన్నీ దుబాయ్లో చూశాను. ఇండియాను కూడా ట్రై చేస్తారని ఇప్పుడే తెలిసింది. నేనే పర్వటాడు అనుకుంటే నాకన్నా పర్వటాడరా నువ్వు. ఎరా ఇలా కట్టించుకుని కొట్టించుకుంటే బాగుంటుందా? ఏది ఇలాగా బాగుంటుందా? ఏంట్రా ఏంట్రా ఏదో వాడుతున్నావట? ఆ? నాతో ఎందుకురా నీకు? నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయా నీకు. రే అదటివ్వు. ఎరా నేను సిటీకి వస్తానని చంపేస్తానన్నావట. ఇప్పుడు నీ ఇంటికి వచ్చా. చెప్పు. ఆ పండుగాడు వల్ల మా వాళ్ళందరూ పోయిరా. అందుకే నువ్వు రాగలిగావు. లేకపోతే రైట్ చాలా నేను ఎప్పుడో వేసామంటరా. నిన్ను నేనెప్పుడో వేయాల్సిందిరా చిన్నప్పుడే. ఆ పండుగ ఒకసారి కలవాలి డార్లింగ్. నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది. ఆ మంచం ఈ తాడు ఇలాగే సెట్ చేయి. ఒకసారి ట్రై చేద్దాం. నైస్ ఐడియా. శోభనానికి ఈరోజు మంచి ముహూర్తం అని చెప్పారు. దాని జీవితం పాడు చేయకండి. దానికి మంచి సంబంధాలు వస్తున్నాయి. పెళ్లి చేయాలనుకుంటున్నాను. పరువుగా బతకాలనుకుంటున్నారు అంతే కదా? వెరీ గుడ్. బెస్ట్ ఆఫ్ లక్. ఒకరి పరువు కాపాడాలి.
నీకు రేప్ అయిపోయినట్టే ఆ? రారా ఏయ్, ఏం జరుగుతోంది ఇక్కడ? ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. ఇక్కడ ఎవరిని రేప్ చేశారు? ఈమెనా? ఎవరెవరు ఎలా చేశారో చెప్తే ఎఫ్ఐఆర్ రాసుకోవాలిగా. రాసుకో. అయ్యో దయచేసి మమ్మల్ని వదిలేయండి, మాకే కేసు అవసరం లేదు. పొరుగంతా పోయింది. ఇంకా పెళ్ళేమవుతుంది నీ కూతురికి? బాధపడు, నేనున్నానుగా. నేను చూసుకుంటాగా శృతిని. ఎవరో ముగ్గురు వచ్చారు. వాళ్ళని గుర్తుపడతావా? రా. వీళ్ళు ఎవరు ఉన్నారా? కూర్చో. పద్దు, నీకోసమే మార్కెట్కి వచ్చాను. 2 కిలోలు చికెన్ కొట్టుంచు. ఇదిగో సార్. నువ్వు మస్తాన్ కొట్టుకెళ్ళి మామూలు పట్టు. అలాగే సార్. పద్దు, ఏ సరిగ్గా అది? నూజివీడు సార్. నూజివీడా? ఫ్రెష్గా ఉందా? అది ప్యాక్ చేయి. ఎవర్రా ఎవర్రా అది? చంపేస్తా. పండు అసేని బాగా కొడుతున్నాడు. ఎవరది? ఎవరా? ఎవరు? చంపేస్తాను రా రే. ఎవర్రా? రే, నీ మీద డౌట్ వచ్చినందుకే ఇదంతా. రేయ్, నువ్వేం కన్ఫర్మ్ అయిందో చస్తావు. ఎవడో చెప్పండ్రా. కమింగ్ హోమ్. చికెన్ తీసుకొస్తున్నా. ధర్మం చేయండి బాబయ్య. ఐ హేట్ దట్ సౌండ్. ఎంతో కానీ ధర్మం చేయ బాబయ్య. చిల్లలేదు పోరా. నోట్లేడే పర్లేదు బాబు. ఏక్ మినిట్ చిన్న ప్రేయర్ చేయాలి. థ్యాంక్ యూ ఆగినందుకు. అందరి నామ్ పే, ముష్టోళ్ళ నామ్ పే, సభీ భగవాన్ కి నామ్ పే నాకు ధర్మం చేసే శక్తిని ఈ వెధవకు ప్రసాదించు తండ్రి. నిజమంటావురా? బ్లడీ బెగ్గర్స్. అటాక్. బాబు ధర్మం చేయ ధర్మం చేయ బాబాయ్ ధర్మం చేయ బాబు. కలద్దాలు పెట్టుకోండి కాదు ధర్మం చేయ బాబు. బాబాయ్ ధర్మం చేయ బాబాయ్. ఇంత పొట్టేసుకున్నావు కాదు బాబాయ్. ధర్మం చేయ బాబాయ్ ధర్మం చేయ బాబాయ్. ధర్మం చేయ బాబాయ్. ఇంకా ధర్మం చేయ. పట్టుకొని వేసుకుని పచ్చుకు వేసుకుని కాదు బాబాయ్. బాయ్ సాబ్కి నమస్తే చెప్పాలి. నమస్తే బాయ్ సాబ్. ఆడెవడో పండుగాడని చెప్పావు కదా, ఎక్కడాడు? రేయ్,
ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది. అందరూ నీ గురించి చెప్తున్నారు, ఒక్క వీడు తప్ప. నేను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. నాకు కూడా. ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే? కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు, సులువుగా పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు. నేను రెండో రకం అనుకుంటావేమో, మూడో రకం. జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా. నాకు భయపెట్టడం ఇష్టం, బ్రతకడం ఇష్టం, ఎలాగైనా దాచుకోవడం ఇష్టం, లాక్కోవడం ఇష్టం, ఆక్రమించుకోవడం ఇష్టం. భూములైనా ఆడవాళ్ళైనా చంపడం ఇష్టం, ఎవరు ఎదురు తిరిగినా జోకులేసినా. అర్థమైందా? ఏయ్, అదెవరో కనుక్కో, నాకు కావాలి. ఏం తాగుతావు? నేను తాగను. భయపడొద్దు, చెప్పు ఏం తాగుతావు? ఒకటి తాగమంటే నేను తాగను, తాగాలనిపిస్తే తాగుతా. వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా? ఏయ్, గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. ఎరా, నువ్వెప్పుడు ఇంత తెలియక మాట్లాడుతున్నావు? నా మాటే అంత. గురుగాడు నీకు ఇచ్చిన పబ్లిసిటీని నమ్మి నీకు ఓ పని అప్పు చెప్తున్నా. ఓ మినిస్టర్ని చంపాలి, చంపుతావా? చంపుతా. 17th ఒక స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు. అక్కడ బాంబ్ బ్లాస్ట్ చేసి లేపాలి. మరి పిల్లలు? పిల్లలేంటి? పిల్లలు పోతే పోతే పోతారు, అదే కదా మా కాన్సెప్ట్. మినిస్టర్ని చంపమంటే చంపుతా, పిల్లలు పోతారంటే ఒప్పుకోను. ఏ? పిల్లలకి ఆడాలకి ఏం జరగకూడదు, ఇది నా కాన్సెప్ట్. నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు. ఆడిని కూడా చంపనివ్వను. నువ్వు పబ్లిక్లో ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు. త్వరగా బయలుదేరు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.